శ్రీల ప్రభుపాద की जय శ్రీ గౌనితాయ की जय భగవద్గీత రాధము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమదేశీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అధ్యాయం 2 శ్లోకం 6. నచైతద్విద్మః తదరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. మేము వారిని జయించుటయో లేక వారు మమ్మల్ని జయించుటయో ఏది హితకరమైందో మేము తెలియకుంటమే. ఈ అర్జునుడు సందిగ్ధ స్థితిలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అంటే ఈ సమయంలో ఏ సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నమాట. నిజానికైతే యుద్ధంలోకి వచ్చాడు. యుద్ధంలో ఏం చేస్తే మనకు మంచిది అవుతుంది? యుద్ధంలో ఆ పరపక్షం ఏదైతే ఉందో దాన్ని జయించినట్టయితే మనకి హితం అవుతుంది. కానీ ఇక్కడ ఆయనకు ఒక సందిగ్ధం జరిగింది. ఏమిటది? వారిని జయించడం వల్ల లాభం కలుగుతుందో, మేము జయించడం పొందడం వల్ల లాభం కలుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకని ఆ స్థితి వచ్చింది అంటే, ఆ పరపక్షం ఎవరిది అంటే వారి యొక్క బంధువులది. ఎవరైతే నాకు చాలా ప్రియమైన వాడో ఆ ప్రియమైన వాడిని విడిచిపెట్టాలి అంటే మనకు చాలా బాధ వస్తుంది అన్నమాట. అది మనకు అసలు ఇష్టం లేనటువంటి పని. కానీ ఆధ్యాత్మిక దృక్కోణంలో చూసినట్టయితే, లౌకిక దృక్కోణం ఎలా ఉంటుంది? మనకి హితకరమైనవన్నీ మనతోనే ఉండాలి. అది ఎక్కడికి ఒకవేళ మనకు కొద్ది కష్టం కలిగించినప్పుడు కూడా మనతోనే ఉండాలి అని భావం చెందుతూ ఉంటాం. ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా విడిచిపెట్టాలి అని చెప్తుంది అన్నమాట. అటు ధృతరాష్ట్రుడు యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు? వారికి శత్రువులుగా నిలబడ్డారు. శత్రువులు ఎవరు? అసలు శత్రువులు అంటే ఎవరు ఎక్కడి నుండి వస్తారు? శత్రువులు మనకి సన్నిహితంగా ఉన్నటువంటి వారే శత్రువులు అన్నమాట. లౌకిక దృక్కోణంలో చూస్తే. మరి ఆధ్యాత్మికంగా చూసినట్టయితే మనకి శత్రువులు ఎవరు? మన లోపట ఉండేవారే శత్రువు. మన బంధువులు శత్రుత్వం ఎవరంటే శత్రువు ఎవరండి? నీకు శత్రువు ఎవరండి అంటే మా బావమరిది అంటాడు, లేకపోతే మా అన్నయ్య అంటాడు, లేకపోతే మా తమ్ముడు అంటాడు. వీళ్ళు శత్రువులుగా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలే శత్రువులుగా ఉంటూ ఉంటారు, భార్య శత్రువుగా ఉంటుంది. మరి వీళ్ళందరూ శత్రువులుగా నీకు ఎక్కడ తయారయ్యారు అంటే, నాకు చాలా హితాన్ని చేసేవారు, నాకు ప్రియమైన వారు నువ్వు తెచ్చిపెట్టుకుంటే వాళ్ళందరూ ఏమవుతుందని శత్రువులుగా మారుతున్నారు. అలాగనే మన లోపట ఉండేటువంటి శత్రువులు ఎవరు? మనకి ఇష్టమైన వారు. నా కామం ఏదైతే ఉందో, నేను ఏ కోరిక అయితే తీర్చుకుందాం అనుకుంటున్నానో అది నాకు కావాల్సింది, కానీ అది నీకు శత్రువుగా పరిణించబడుతుంది అన్నమాట. ఈ కామం వల్ల క్రోధము, లోభము, మోహము, మదము అన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. శత్రువులు ఎక్కడా బయట ఉండరు, అందరూ కూడా లోపటనే ఉంటారు. కాబట్టి దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమైన పని అన్నమాట. కాబట్టి ఇక్కడ ధార్తరాష్ట్రులు ఎవరు అంటే వారి యొక్క దాయాదులు. అర్జునుడికి వారికి దాయాదులు అన్నమాట. తన పెదతండ్రి యొక్క కొడుకులు. ఇంతకు పూర్వం ప్రతి కార్యక్రమంలో కూడా బంధువర్గంగా వచ్చేటువంటి ప్రముఖమైన వ్యక్తులు ఎవరు అంటే వారే. రాజసూయాగం చేశారు. ముఖ్యంగా మా బంధువులు ఎవరిని పిలుస్తారు? శుభలేఖలు ఇచ్చేటప్పుడు ముందుగా ఎవరిని పిలుస్తారు? మన అన్నదమ్ముల్ని వాళ్ళని పిలుస్తాం అన్నమాట. కాబట్టి అటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అయినప్పటికీ వారిని విడిచిపెట్టడం చాలా కష్టం అవుతుంది ఆయనకి. కాబట్టి ఏది శ్రేయస్సునిస్తుందో ఆయనకు తెలియకుండా ఉంది. ధృతరాష్ట్రపుత్రుని వరించి మేము వాంఛించము. వారిని విడిచిపెట్టి వారిని చంపేసి మాకు బ్రతకాలని లేదు. ఎందుకని? బంధువులను మనం ఎవరి కోసం అయితే జీవిస్తున్నామో, ఎవరి దగ్గర అయితే మనం గొప్పగా ఉందాం అనుకుంటున్నామో వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు ఏకాగ్రత ఏం చేస్తావు? ఏమైనా వారు ఇప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉందిరి. ఏదేమైనప్పటికీ వాళ్ళందరూ ఎలా నిలబడ్డారు? యుద్ధరంగంలో ముఖాముఖి ఒకరిని ఒకరు చంపుకోవడం కోసం నిలబడ్డారు. మనం ఈ దైనందిక పరిస్థితి ఏదైతే ఉందో, ఈ శరీర స్థితి ఏదైతే ఉందో, ఇవి ఆధ్యాత్మికంగా పురోగించడం కోసం ఈ శరీరం ఇవ్వబడింది అనమాట. అంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏది శ్రేష్టమైనటువంటి శరీరం అంటే అని అడిగినట్టయితే ఈ మానవ శరీరమే చాలా శ్రేష్టమైనది. కానీ ఈ శరీరంలోనే శత్రువులను కూడా ఏర్పాటు చేశాడు భగవంతుడు.
కామక్రోధ లోభ స్థితుల్లోని. మరి వాటిని జయించి మనం జీవించాలి. ఇప్పుడు మనం వాటి ద్వారా తృప్తిని చెందుతున్నాం. అర్జునుడు పూర్వకాలంలో ఎలా ఆనందాన్ని పొందేవాడు? ఏదైనా కార్యక్రమం చేస్తే ధృతరాష్ట్రుని యొక్క పిల్లల్ని వాళ్ళందరినీ పిలుచుకొని ఆ పిక్నిక్లకి వెళ్ళి వాళ్ళతో ఆనందంగా ఉండేవాడు. మనకి బయటికి ఎంతసేపు యుద్ధమే కనబడుతుంది, కానీ ఇంత పూర్వం వారు కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు. ఎలా కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు? మనం పెళ్ళిళ్ళకి వాటికి అందరికీ వెళ్ళిన తర్వాత అందరినీ సరదాగా ఆనందిస్తూ లోపల ఏముంటుంది? ఈర్ష్య అసూయలు ఉంటాయన్నమాట. అక్కడే వాళ్ళు కూడా అలాగే అనుభవించేవారు. కానీ వీరందరూ మనకు కావాలి. మనకి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కావాలో ఇప్పుడు చూడండి, భగవత్ కార్యక్రమం ఉంది, అరే రండి అన్నాం అనుకోండి, రాలేకపోతున్నామండి, మాకు చాలా ముఖ్యమైన కార్యం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఈర్ష్య అసూయలు మరింత పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. సో అదే విధానంలో ఇప్పుడు అర్జునుడి యొక్క సంభాషణ కూడా కొనసాగుతుంది. కాబట్టి అర్జునుడి యొక్క సంభాషణ ఖండిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు తర్వాత రాబోయే శ్లోకాల్లోని. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద శ్రీ గౌరవ